అనేది కూడా పెద్దగా విశ్లేషణ చేయాల్సిన అవసరం కూడా ఉందని నా అభిప్రాయం అండి. అరవింద్ గారు, మీరు చెప్పిన పాయింట్ ఒక విధంగా సమర్థించారు. ఆయనకి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆయన చెప్పినట్టు కేస్ హిస్టరీ అనే దగ్గర నుంచి చూశారు. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఏంటంటే బేసిక్గా ఇప్పుడు అక్కడ వాళ్ళు వెళ్ళే మోటో ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ వరకే, కానీ వాడి లైఫ్ అక్కడితో ఆగిపోతుందా? ఆగిపోదు. వాడికి ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రాపర్గా మన ఇక్కడ కూడా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి సో ఆ రకంగా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ఐరన్ ఉందండి, దాన్ని వేడిగా ఉన్నప్పుడు దాన్ని మలిస్తేనే మనకు అది కరెక్ట్గా బెండ్ అయ్యి దానికి ఒక షేప్ తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది. కానీ అది చల్లారిన తర్వాత మనం దాన్ని బెండ్ చేస్తే దాన్ని ఏమైనా చేయగలమా? చేయలేము. అలానే ఈ స్టూడెంట్స్ని కూడా వాళ్ళు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు మంచి కోర్సు కానీ ఏదైనా నేర్చుకునే స్కోప్ ఉంటుంది. అలాంటప్పుడే వాళ్ళని మనం గైడ్ చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉంటుంది. అది పేరెంట్స్కి కావాలి, ప్లస్ వాళ్ళ బంధువులు లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళ వెల్ విషర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఆ గైడెన్స్ ఇవ్వాలని నా అభిప్రాయం. ఇప్పుడు మొత్తం దగ్గరకు వచ్చినప్పటికి రిక్రూట్మెంట్ ఏజెన్సీ దగ్గర వచ్చిందండి. మీరు ఎక్సెల్ఐ నుంచి అవును సార్ మీరు ఎంతమంది స్టూడెంట్స్ పంపించున్నారు కాబట్టి అవును సార్ ఏదో ఒక విధంగా స్టూడెంట్ పంపించి రెవెన్యూ ఎర్న్ చేయటమా, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఆ ప్రాపర్ గైడెన్స్ ద్వారానే పిల్లల్ని పంపిస్తే వాళ్ళు సెటిల్ అవుతారు, మన ఏజెన్సీకి మంచి పేరు వస్తుంది. ఇందాక యశ్ గారు చెప్పారు, కొంతమంది ఎట్లయినా పంపిస్తారు, కొంతమంది ఏమో ప్రాపర్గా గైడ్ చేసి పంపిస్తారు. 3 కేటగిరీస్ ఆఫ్ ఏజెన్సీస్ ఉంటాయి అన్నారు. మీరు యాజ్ ఎన్ ఏజెన్సీ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆన్ ద పాత్ టు బ్రైట్ ఫ్యూచర్? ఎస్ సార్, ఇందాక మన అరవింద్ సార్ అని చెప్పినట్టుగా స్టూడెంట్స్ నిజంగానే మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళ కోసం మేము తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే, మేము ఇచ్చే ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే, ఒక స్టూడెంట్ అసలు అమెరికా ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు, అసలు వాళ్ళకున్న స్కోప్ ఏంటి, ఫస్ట్ అంటే ఇక్కడే సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎందుకు లేవు, అమెరికానే ఎందుకు. మీరు చెప్పినట్టుగా ఒకటి ఫ్రెండ్స్ని చూసి సో మోటివేట్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ అమెరికా వెళ్ళి బాగా సెటిల్ అయ్యారు, ఎర్నీ చేసుకున్నారు, నేను వెళ్తే మా ఫ్యామిలీని కూడా మంచి పొజిషన్లో చూడొచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. తక్కువ టైంలో ఎక్కువ మంది సంపాదించుకొని రావచ్చు అనే ఈ ఇంటెన్షన్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో మనం ప్రతి స్టూడెంట్కి అండ్ పేరెంట్కి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, సో యాజ్ ఎ రిక్రూటర్గా ఎప్పుడైనా ఒక ప్రాపర్ కంట్రీ గైడ్ వెళ్ళి చదవాలనుకున్నప్పుడు అసలు మీకు ఎంతవరకు ఫినాన్షియల్ ఎఫర్ట్ స్తోమత ఉంటే ఏ రకంగా మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టూడెంట్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ పేరెంట్కి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుంచి ఈ ఇన్పుట్స్ మేము తీసుకున్న తర్వాతనే స్టూడెంట్ అమెరికా వెళ్ళి చదవడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మేము చెప్పేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఒక పాయింట్ ట్రై చేశారండి, అంటే బ్యాంక్లో సర్టన్ అమౌంట్ ఆఫ్ చూపించాలి, ఇంతకుముందులాగా లేదు ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ల్యాండ్ అయిన తర్వాత కదా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే అక్కడ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నారు. ఆ విషయం మీరు చెప్తున్నారా? ఎస్ సార్, మేము అది ప్రాపర్గా అదే సార్ అక్కడే పాయింట్కి వస్తున్నాను. ఏంటంటే ఈ స్టూడెంట్ దగ్గర ఫినాన్షియల్ స్తోమత లేకపోతే ఏదో ఇంటెన్షన్ తోటి పిల్లాడి ఇంట్రెస్ట్ ఉన్నాడు పంపించేద్దాం, ఏదో ఒక దగ్గర లోన్ తీసుకుందాం, సమయానికి కట్టేద్దాం అనుకుంటే అసలు స్టూడెంట్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు సార్ వాళ్ళు చెప్పినట్టుగా. సో దానికి మనం ఇచ్చే ప్రాపర్ గైడెన్స్ ఏంటంటే, బ్యాంక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ ఇస్తున్నాయి. ఫారెన్ వెళ్ళి చదవాలనుకుంటే ముందుగానే అడ్మిషన్ రాకముందు ఎడ్యుకేషనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం కష్టం. సో పేరెంట్స్కి ఏంటంటే పర్సనల్ లోన్ కింద లోన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ అన్ అఫీషియల్లీ బ్యాంక్ స్పాన్సర్డ్ లోన్, బ్యాంక్ ఆఫీసులు. అది ఒకవేళ లెటర్ చూపించినా వాళ్ళకి ఫండ్ ఒకవేళ డిస్బర్స్మెంట్ అయినా దే విల్ హ్యావ్ ఎన్ ఎంటైర్ ప్రూఫ్ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్. ఇంకా స్టూడెంట్స్ ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ సేల్ చేసినా, ఓన్ ఫండింగ్ ఎక్కడైనా ఉన్నా గ్యాదర్ చేసుకొని అకౌంట్లో పెట్టుకున్నా, ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ లాంచ్ చేసినప్పటి నుంచి ట్యూషన్ ఫీజు 2 years ప్రోగ్రామ్ అంటే 4 సెమిస్టర్స్ అయిపోయేదాకా సింగిల్ అకౌంట్ మెయింటైన్ చేసుకుంటూ అకౌంట్లో ఉన్న ఫండింగే స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఆ అకౌంట్ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదో సమయానికి అకౌంట్లో డబ్బులు తెచ్చుకున్నాం, చూపించుకున్నాం, ఆ డబ్బులు వాడేసుకున్నాం, తర్వాత లోన్ పెట్టుకున్నామంటే ఏ పర్పస్లో డబ్బులు తెచ్చుకున్నారు అకౌంట్లో, ఆ అకౌంట్లో ఎందుకు యూజ్ చేయలేదు కంటిన్యూగా, లోన్ ఎలా వచ్చింది, ఆ లోన్ లెటర్ ఏంటి, లోన్ డిస్బర్స్మెంట్ ఇచ్చిందా, డిస్బర్స్మెంట్ కండిషన్స్ ఏం పెట్టింది, అసలు ఆ ఎడ్యుకేషనల్ లోన్ అనేది యూనివర్సిటీకి పే చేస్తుందా, స్టూడెంట్కి పే చేస్తుందా, ఎవ్రీథింగ్ లోన్ లెటర్లో ఉంటుంది.
సో ఇలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని అడ్మిషన్ ప్రాసెస్ ప్లస్ వీసా ప్రాసెస్ ప్లస్ ఇమిగ్రేషన్ ఆఫ్టర్ వీసా పోర్ట్ ఆఫ్ ఎంటర్ అయ్యేటప్పుడు కానీ ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా క్యారీ చేసినట్టయితే సార్ వాళ్ళు చెప్పినట్టుగా స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి. ఓకే అండి. ఇవి క్యారీ చేయని ప్రతి స్టూడెంట్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. దానికి మేము ఇచ్చే గైడెన్స్ ప్రాపర్గా అకౌంట్స్ అడ్మిషన్ టైంలోనే కెరియర్ గైడెన్స్ టైంలోనే ఒక పేరెంట్కి ఇది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్ సఫర్ అవుతాడు. దట్స్ ఎ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ యూ. వినోద్ కుమార్ గారు, ఇందాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు లెగాలిటీ ఇల్లీగాలిటీ వెళ్ళిన తర్వాత అందరూ ఒకే ఉద్దేశంతో వెళ్తారు. వెళ్ళిన తర్వాత వివిధ కారణాల వల్ల ఇంకొంచెం ఓవర్ స్టే ఉంటే ఇంకొంచెం కొన్ని రోజులు ఉంటే బెటర్ జాబ్లో ల్యాండ్ అవుతానేమో అనే ఆలోచనతో అక్కడ ఉండిపోవడం జరుగుతుంది. మళ్ళీ వెనక్కి వస్తే సోషల్ షేమ్ అనుకోవచ్చు, లేకపోతే పీర్ ప్రెజర్ అనుకోవచ్చు, లేకపోతే నువ్వు వెనక్కి వచ్చి ఏం చేసావనే ఇబ్బంది ఉంటుంది. అట్లా కాకుండా అటువంటి స్టూడెంట్స్కి మీరు అంబాసిడర్కి పనిచేస్తున్నారు, ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఒక స్టూడెంట్ ఇల్లీగల్గా అక్కడ ఉన్నప్పుడు అతను మళ్ళీ ఎట్లా తన కెరీర్ని బాగు చేసుకోవచ్చు? అంటే మొట్టమొదటిసారిగా చెప్పేదంటే ఒకసారి ఇల్లీగల్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బాగు చేసుకోవటం అక్కడ ఉండటం అనేది జరగదు. ముందే ఆలోచించాలి ఇల్లీగల్ కాకముందే. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు స్టూడెంట్కి పోయినప్పుడు ఏదైతే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ ఒక 1 year, తర్వాత స్టెమ్ వాళ్ళకు ఇంకా 3 years దాకా ఏదో ఇది పీరియడ్ ఉన్నది కాబట్టి మన వాళ్ళు స్టడీస్ పోయేదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోతున్నారు, మేజర్గా ఈ స్టెమ్ దాంట్లోకి ఎక్కువ పోతున్నారు. సో అటువంటప్పుడు ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకొని ఆ ఓపీటీ పీరియడ్లోనే వాళ్ళు మళ్ళీ H1B వీసాకు కూడా ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి దాన్ని అవైలబుల్ వచ్చే అవకాశాలన్నీ ఎక్స్ప్లోర్ చేసి దాన్ని అప్టెన్ చేసుకోవాలి. దాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మన యాష్ గారు అన్నట్టుగా మళ్ళీ గ్రీన్ కార్డు కూడా అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. కానీ ఏదో ఒక విధంగా ఏది అన్నారు కదా, మన 3rd class అయినా ఈ యూనివర్సిటీస్లలో పోయి ఏదో అడ్మిషన్కి వచ్చి డబ్బులు ఇచ్చారు, అడ్మిషన్ వచ్చింది, నేను అమెరికాకి వెళ్ళిపోతున్నానంటే అక్కడ పోయిన తర్వాత ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు వారు అన్నట్టు ఒకసారి స్టాంపు పడితే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు లీగల్గా వెళ్తున్నారు ముందు, కానీ ఇల్లీగల్ అయిపోతున్నారు. ఎందుకనంటే వాళ్ళది ఓవర్ స్టే అయిపోవటం అనేది, దాని తర్వాత ఏదైతే స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగాలు దొరకపోవటం అనేది, ఇటువంటి ఏదన్నా కానీ మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతే మీరు అన్నట్టుగా షేమ్ ఫీల్ అవుతారు. నేను జర్మనీలో ఉన్నప్పుడు అదే మీరు యూనివర్సిటీకి వెళ్ళి మన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు అన్నట్టు 4-5 రివీల్ చేశారు వీసాలు ఎలా వచ్చినాయంటే, ఏమున్నాయి సార్ సీక్రెట్ చెప్పమా అని. సేమ్ ఒక స్టూడెంట్కు వీసా వచ్చేసరికి 10 లక్షలు ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆయనకు వీసా వచ్చిన తర్వాత వారం లోపల ఈ అమౌంట్ ఇంకొక స్టూడెంట్ పోడు. అదంతా ఎవరంటే అదే కౌన్సిలింగ్ తర్వాత ఈ ఏజెన్సీస్ ఏర్పాట్లు చేసినాయి సార్. ఏముందని అంటే అది 1 రోజు 2 రోజులు ఉండొచ్చు, లాంగ్ రన్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అలా జరిగినాయి కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు అమెరికా నుంచి డిపోర్ట్ చేస్తున్నారు. అందుకనే లీగల్గా వీసాలు దొరికి పోతున్నారు, ఓవర్ స్టే వల్ల ఇల్లీగల్ అయిపోతున్నారు. ఇంకొక ఇల్లీగల్గా వచ్చేది ఏంటంటే మన కొంతమంది ఓయా మెక్సికో ఓయా ఇంకొకటి ఇప్పుడు కెనడా నుంచి పోయి అక్కడ నుంచి కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కాకుండా వేరే ద్వారా అంటే పోరస్ బార్డర్ నుంచి లోపలికి ఎంటర్ అయిన కూడా వాళ్ళు కూడా ఇల్లీగల్ అయిపోతున్నారు. కొంతమంది అయితే మొన్న ఒక కేసు వచ్చింది, ఒక 10 లక్షల దాకా ఎంతో డబ్బు పెట్టేసి మెక్సికోకి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, అక్కడ బార్డర్ సెక్యూరిటీ జైల్లో పడ్డాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నట్టు ఇటువంటి లీగల్గా పోయిన వాళ్ళు ఇల్లీగల్ కావటం అనేది ఓవర్ స్టే, దేర్ ఇస్ నో డౌట్. ఇది పర్టికులర్గా 2 విధాలైనది. స్టూడెంట్స్ ఓవర్ స్టే అయిపోతున్నారు, తర్వాత H1B వీసా వాళ్ళు పోయినప్పుడు కూడా వాళ్ళకు టైం ఉంటుంది. మీరు అన్నట్టు అక్కడ ఇప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కూడా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత కూడా ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత ఏదో 60 days తర్వాత ఇదంతా టైం కూడా ఇచ్చేస్తున్నారు. అవన్నీ సద్వినియోగం చేసుకుంటే ఇల్లీగల్ కావరు. ఒకవేళ ఆ టైంలో వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతే బెటర్ టు కమ్ బ్యాక్, తర్వాత మళ్ళీ వెళ్ళిపోవచ్చు. కానీ ఇల్లీగల్ అయిపోయి రెడ్ స్టాంపులు పడ్డ తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఏది అక్కడ ఉండి ఏదన్నా చేసి సంపాదించుకోవాలన్నట్టు మీరు అన్నట్టు ఉండేది, ఇక్కడ ఉన్న ప్రెషర్ తల్లిదండ్రులైనా పీర్ గ్రూప్స్ అని వీళ్ళంతా వాడు తిరిగి వచ్చేసరికి వీడు ఏమిటి పనికిరాడు అని. అంటే ఇప్పుడు నేను ఇది ప్రవాస ప్రజావాణి అని ప్రజాభవన్లో నేను ట్యూస్డే ఫ్రైడే కూర్చుంటాను కదా. యుఎస్ నుంచి కేసులు ఉన్నాయి, యూకే నుంచి కేసులు ఉన్నాయి, గల్ఫ్ నుంచి అయితే 100 కేసులు ఉన్నాయి. గల్ఫ్ నుంచి కొంత సాల్వ్ చేస్తున్నాం ఎంబసీల ద్వారా. ఈ అంతా ఓవర్ స్టే ఎక్కువైపోయి తర్వాత ఇల్లీగల్స్ ఎక్కువైపోయి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ యుఎస్లో ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అని అంటే మీరు అన్నట్టు 3.5 lakh లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పోయినరు
సో అందరికీ దొరకే కదా అవకాశాలు, లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లు ఉన్నా కానీ మన వాళ్ళు లిమిట్ దాటి ఇంకా పోతున్నారు. దీంట్లో ఇప్పుడు H1B వీసా ఉందనుకోండి, 75% వీసాలు మనకే వస్తున్నాయి ఇండియన్స్కే, ఓన్లీ 12% దాకా చైనీస్కు. ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ ఫస్ట్ ఒకప్పుడు చైనీస్ ఎక్కువ ఉండేది, మన వాళ్ళు ఎక్కువైపోయారు, ఓవర్టేక్ ఇంకా పెరుగుతుంది అది. సో ఇటువంటి టైంలో ట్రంప్ రావటం, ఆఫ్కోర్స్ బైడెన్ టైంలో కొంతవరకు చాలా వరకు ఏది అని అంటే ఇంత హార్ష్ మెజర్స్ తీసుకోలేదు. ఇప్పుడు హార్ష్ మెజర్స్ తీసుకోబోతున్న భయంతో చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. రైట్ వినోద్ కుమార్ గారు, మీరు చెప్పినట్టు ఓవర్ స్టే అనే దాని గురించి అసలు ఆలోచించకుండా మనం ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, లీగల్గా ఎంతవరకు ఇక్కడ ఉండి మనం చేయగలిగింది చేశాము, సాధ్యంగా కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ అక్కడే ఉండి ఏదో ఒక విధంగా బతకడానికి ప్రయత్నం చేయడం వల్ల కేశ్ గారు కూడా చెప్పారు మనకు బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత H1B వీసాలు, గ్రీన్ కార్డ్స్ మీద మరొకసారి చర్చిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.